హాయ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లిస్ట్ లో ముల్లంగి కూడా ఒకటన్నమాట. ఇప్పుడు చూపించిపోయే ముల్లంగి చట్నీకి అయితే ఫస్ట్ అయితే ముల్లంగి ముక్కలు కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఇలా గ్రైండ్ చేసుకునేసి ఇందులో వెల్లుల్లి, ఉప్పు, చింతపండు వేసుకోవాలి. చింతపండు అయితే పులుపు తగినంత వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ముల్లంగి ముక్కలు వేసేసి మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలి. సో ముల్లంగి వచ్చేసి కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. వీక్లీ ట్వైస్ ముల్లంగి జ్యూస్ తాగితే చాలా మంచిది. అండ్ ఇలా మనం రొటీన్ గా సాంబార్లో వేసుకుంటాం ముల్లంగిని. ఇలా చట్నీస్ కూడా చేసుకుంటే లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముల్లంగి చట్నీ. ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాక కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిపోయాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసి ఒక 5 to 6 వెల్లుల్లిని క్రష్ చేసి వేసేసుకున్నాను. కరివేపాకు, పసుపు, ఇంగు అనమాట. మొత్తం వేగిపోయాక గ్రైండ్ చేసుకున్న ముల్లంగి పేస్ట్ని కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టుకొని తీస్తూ మధ్యలో కలుపుతూ నీరంతా పోయే వరకు వేపుకోవాలి. ముల్లంగి చట్నీ రెడీ.